6 సార్లు ఎమ్మెల్యేగా పనిచేసిన నల్లపురెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి, 6 సార్లు ఎమ్మెల్యే ఆయన నల్లపురెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి 6 సార్లు తాను ఎమ్మెల్యే. అలాంటి ప్రసన్న కుమార్ రెడ్డి ఇంటి పైన కూడా నెల్లూరులో ఒక పథకం ప్రకారం వీరి పచ్చ సైకోలు, వీరి పచ్చ సేడిస్టులు పోలీసుల సమక్షంలోనే, ఇది కూడా ఆశ్చర్యం, పోలీస్ సైరన్ వినపడుతుంది ఒకవైపున, మరోవైపున ఇళ్ళల్లోకి పోయేవాడు పోతా ఉన్నాడు, వీళ్ళు ధ్వంసం చేస్తూ ఉన్నాడు, ప్రసన్న ఎక్కడా అని చెప్పి నిలదీస్తూ ఉన్నాడు, ఆడేడి ఈడేడి అని చెప్పి అడుగుతున్నారు, వీళ్ళు నాశనం చేస్తున్నారు, ఉండింటే కన్నా మనిషిని చంపేసింది. ప్లే చేయమో ఒకసారి ఆ వీడియో కూడా. అదే పోలీస్ వాహనం ఎర్ర ప్లే చేయమా. అదే ఇల్లు కారు ఇట్లా బోల్టా తిప్పించేసేసినారు. అదృష్టవశాత్తు ప్రసన్న ఇంట్లో లేడు, అదృష్టవశాత్తు ప్రసన్న ఇంట్లో లేడు. ఒకవేళ ప్రసన్న ఇంట్లో ఉండుంటే దాడి చేయించిన, ధ్వంసం చేసిన ఎమ్మెల్యే మీద కానీ వారి మనుషుల మీద కానీ ఎలాంటి చర్యలు లేవు, ఎలాంటి అరెస్టులు లేవు. కానీ పోలీసులు తిరిగి ప్రసన్న మీదనే ఎదురు కేసు పెట్టినారు, బాధితుడి మీదనే తిరిగి ఎదురు కేసు. పోలీసులు సమక్షంలోనే ఇవన్నీ జరుగుతాయి, పోలీసులు చూస్తూ ఊరుకుంటారు, ఒక అరెస్టు ఉండదు, తర్వాత ఎటువంటి చర్యలు ఉండవు. తిరిగి మళ్ళీ ఎదురు కేసులు, బాధితుల మీదనే ఎదురు కేసులు. నేను అడుగుతాను, ఈ రాష్ట్రంలో ఎవరికి రక్షణ ఉన్నట్టు అని అడుగుతా ఉన్నా. ఇది సేడిజం కాదా అని అడుగుతా ఉన్నా, పైశాచికత్వం కాదా అని అడుగుతా ఉన్నా. వాస్తవం చెప్పాలంటే ప్రసన్న గురించి మాట్లాడినావు. ప్రసన్న స్వయాన నా భార్య తమ్ముడు, శ్రీనివాసరెడ్డి గారి కుమారుడు. మరి మాకు ఉంది కదా, ఆయన ఒక్కసారి అయిన దానికి నువ్వు ఇంత బాధపడతానవే, 6 సార్లు ప్రసన్న అయిన దానికి బాధపడతానవే, మరి మేమెంత బాధపడాలా? అవును జగన్, మీరు యాపొద్దు ఎవరింటికి పోలేదే పవర్ ఉందని? సతీష్ రెడ్డి ఇంటికి పోయినారా? పోలేదే. మీ తాత
పెద్ద ఫ్రాక్షనిస్టే. ఆయన ఎప్పుడు యూనిటీ మీద పోలేదు, యూనిటీ మీద పోలే. వాస్తవం చెప్పాలంటే మీ తాతగారు చనిపోయిన రోజు మధ్యాహ్నం వరకు బాగున్నది పులివెందుల. ఎందుకంటే మా పెద్ద రాజశేఖర రెడ్డి వద్దు వద్దు అంటే, ఇదే కేతిరెడ్డి గారు ఫ్యామిలీ వచ్చిన తర్వాతే డిఎన్ రెడ్డి ఇల్లు కాల్చినది. మరి నీకు మతుకుందా లేదో అమ్మని అడుగు, చెప్తాను. ఆ రోజు అంత ఘోరం జరుగుతాయి మీ ఇంట్లో, మరి ఆ వద్దు వద్దన్నారు. ఎన్ని ఘోరాలు చేసినాడంటే చెప్తే మీ వాళ్ళకి అందరూ మన బుక్కులు ఇచ్చి, ఇవన్నీ ఆయన రికార్డే, ఇవన్నీ ఆయన రికార్డే. మా ఇంటికి వచ్చి వాళ్ళ నాన్న ఎమ్మెల్యే ఎన్నిసార్లు? 9 సార్లు అమ్మా. వాళ్ళ తమ్ముడు ఎమ్మెల్యే, నువ్వే చెప్తున్నావు 6 సార్లు అని. ఏదో జరిగిందని బాధపడతాను, నేను కూడా బాధపడుతున్నా. ఏం చేయలేదు ఆయన ఘోరాలు. ఎక్కడన్నా ఇన్ని ఉంటాయి కేసులు ఎవరికన్నా? అయినా కానీ బాధపడలే. నువ్వు పొద్దున్నూకులు అంటారు ఆయనకి హైకోర్టు హైకోర్టు హైకోర్టు, ఇవన్నీ కార్యకర్తల పైన ఉండేట నిజం. నిన్న మీ శైలజానాథ్కి అనంతరాడికి పంపించాలంటే నీకు కూడా పంపించచ్చు. ఇది బహిష్కరించినారు వాణ్ణి. దీంట్లో లోయర్ కోర్టు, డిస్ట్రిక్ట్ కోర్టు, హైకోర్టులో 6 సార్లు, ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియాకు, హ్యూమన్ రైట్స్, అన్ని దాంట్లో వాణ్ణి పంపిండి అన్నారు. చూడండి, అబద్ధం కాదు.